శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిశాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి, ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ముందుగా ఫస్ట్ మీకు దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. ప్రేమైనటువంటి మీనరాశి మిత్రులారా, మీకు అనుకూలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఈ నెల అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ప్రభుత్వ వ్యవహారాలు శుభప్రదంగా ఉంటుంది. మీరు కోల్పోయినటువంటి ఏవేవైతే కోల్పోయినారో, ఎలాగో 7.5 శని మీకు నడుస్తుంది. కొన్ని కోల్పోయినట్టు ఉంటారు కదా, వాటన్నిటికీ ఉపశమనం అని చెప్పచ్చు. మళ్ళీ మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. కుటుంబం సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మీ డెట్స్ అంతా క్లియర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి చూసారా, మీ యొక్క వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో స్థలంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అవన్నీ కూడా పరిష్కారానికి వచ్చే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. మీ యొక్క సంతానం విషయంలో మంచి శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. పాత రుణాలు ఏమైనా, ఓల్డ్ డెట్స్ ఏమైనా ఉంటాయి చూసారా, అవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ సహ ఉద్యోగుల యొక్క సహకారం చాలా ఉంటుంది. ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ ఉంటుంది. కానీ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి అప్పుడప్పుడు మీ యొక్క నోటి యొక్క ఇబ్బంది ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవాలి, బ్యాంక్, చిట్ ఫండ్స్, ఇవన్నీ కూడా కాస్త దస్తావేజుల మీద సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని, మీకు అవన్నీ రాబోతున్నాయి. కానీ దస్తావేజులు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రయత్నాలు మీరు ప్రయత్నం చేయండి, భగవంతుడు మీకు అనుగ్రహం ఇస్తాడు. మీ తోటి వ్యాపారం నుండి పోటీని మాత్రం పొందక తప్పదు ఉంటుంది. భాగస్వామి పక్షం, పార్ట్నర్షిప్లో కాస్త గొడవలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు కూడా ఇది ఒక మంచి కాలం అని కూడా చెప్పచ్చు. ఇతరులు మాట్లాడేటప్పుడుగా ఓపిక ఉండండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా వాళ్ళ మాట విని మీ యొక్క ప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు ఒక స్పాన్సర్గా ఉండాలి కానీ మీరు బెగ్గర్గా ఉండకూడదు. కాబట్టి ఆ రకంగా 10 మందికి సహాయం చేసే స్థితిలో భగవంతుడు మీకు ఉంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. ఇతరుల కోరికలు తీర్చడానికి కోసమే ఉన్న మీనరాశి మిత్రులారా, కాస్త మీరు అలంకార ప్రియులు కాబట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. మీకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తుంటాయి. గృహోపీకరణ వస్తువులు కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. అదృష్ట రోజులు ఈ అక్టోబర్ నెలలో 1, 8, 11, 14, 17 చంద్రాష్టమం. ఈ యొక్క అక్టోబర్ ఉదయం 4 గంటల నుంచి ఎలా ఉంటుంది అని అంటే, 4వ తారీఖున నుండి 5, 6 వరకు ఉంటుంది ఆ చంద్రాష్టమి. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. రాజకీయ నాయకులకి ఇది కాస్త 60 and 40గా కనబడుతుంది. మీ యొక్క దస్తావేజులన్నీ కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ పర్వాలేదు. మీడియా రంగం వారికి మిశ్రమంగా కూడా చెప్పవచ్చు. ఒక రకంగాను పరిహారం, మీకు ఒక లక్కీ నెంబర్ అని చెప్తే నెంబర్ 1 అనేది మీకు చాలా కలిసి వస్తుంది. రెడ్ ఆర్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి. ఎలాగో దీపావళి వస్తుంది కదా, మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. పేదవాళ్ళకి ఆహారం, ఆకలి అన్నవారికి ఆహారం ఇవ్వండి. అష్టమి నాడు భైరవుని ప్రార్థించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యపరంగా బాగుంటారు. గ్రహదోషం తొలగి ఉంటుంది. అన్ని రకాలుగా మేలుకు జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి
మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. ద్వాదశ రాశులన్నిటికీ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారముల దేవాలయం తిరుపతిలో జీవకోణలో ఉన్నటువంటి ఆ జీవశాస్త్ర స్వామి వారిని దర్శించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి తిరుపతి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.